उत्तर प्रदेश गवर्नर श्रीमती आनंदीबेन पटेल, श्रीमती आनंदीबेन पटेल जी, मुख्यमंत्री योगी आदित्यनाथ, जी, केंद्र मंत्रिवर्गंलो ना सहोद्योगी श्री ज्योतिरादित्य सिंधिया, मिस्टर किरण रिजिजू, मिस्टर जी किशन रेड्डी, जनरल वीके सिंह, श्री अर्जुन राम मेघवाल जी, श्री श्रीपाद नायक जी, श्रीमती मीनाक्षी लेखी, यूपी प्रभुत्व मंत्री श्री नंदगोपाल नंदी जी, पार्लियामेंट सभ्युलु श्री विजय कुमार दुबे जी, विधायक एमएलए श्री रजनीकांत मणि त्रिपाठी जी, विभिन्न देशों के राजदूत, వివిధ దేశాల రాయబారి, దౌత్యవేత్త, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు సోదర సోదరీమణులారా, भारत विश्व भर के बौद्ध समाज की श्रद्धा का, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజ విశ్వాసానికి, ఆస్థాకి కేంద్రంగా ఉంది. నేడు కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ఈ సౌకర్యం అతని గౌరవార్థం చెల్లించిన పుష్పగుచ్చం. బుద్ధ భగవానుడి జ్ఞానోదయం నుండి మహాపరినిర్వాణం వరకు సాగిన మొత్తం ప్రయాణానికి సాక్ష్యమిస్తూ ఈ ప్రాంతం నేరుగా నేడు ప్రపంచానికి అనుసంధానించబడి ఉంది. ये संपूर्ण यात्रा का साक्षी ये क्षेत्र आज सीधे दुनिया से जुड़ गया है. श्रीलंकन एयरलाइंस की फ्लाइट का कुशीनगर में उतरना इस पुण्य भूमि को కుషీనగర్లో శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం దిగటం ఈ పవిత్ర భూమికి నివాళి. ఈ విమానంలో శ్రీలంక నుండి వచ్చిన అత్యంత గౌరవనీయమైన సమాఖ్య మరియు ఇతర ప్రముఖులు కుషీనగర్ వచ్చారు. बड़े गर्व के साथ आपका स्वागत करता है. आज एक सुखद संयोग ये भी है कि आज महर्षि वाल्मीकि जी की जयंती है. ఈ రోజు కూడా వాల్మీకి జయంతి. సంతోషకరమైన యాదృచ్ఛికం. భగవంతుడు వాల్మీకి స్ఫూర్తితో నేడు దేశం ప్రతి ఒక్కరి కృషితో అందరి మద్దతు తీసుకొని అందరి అభివృద్ధి చేస్తోంది. साथियों, कुशीनगर का ये इंटरनेशनल एयरपोर्ट दशकों की आशाओं और अपेक्षाओं का परिणाम है. కామ్రేడ్స్, కుషీనగర్ యొక్క ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దశాబ్దాల ఆశలు మరియు అంచనాల ఫలితం. ఈరోజు నా సంతోషం రెట్టింపయ్యింది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కోరుకునే వ్యక్తిగా మనస్సులో సంతృప్తి భావన ఉంది మరియు పూర్వాంచల్ ప్రాంత ప్రతినిధిగా ఇది ఒక నిబద్ధత నెరవేర్పు సమయం. కుషీనగర్ ప్రజలకు, యూపీ ప్రజలకు, పూర్వాంచల్, తూర్పు భారత ప్రజలకు కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధుని అనుచరులకు అనేక అభినందనలు. कुशीनगर इंटरनेशनल एयरपोर्ट के लिए बहुत बहुत बधाई. साथियों, भगवान बुद्ध से जुड़े स्थानों को विकसित करने के लिए बेहतर कनेक्ट కామ్రేడ్స్, భగవాన్ బుద్ధుడితో సంబంధం ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేయటానికి, మెరుగైన కనెక్టివిటీ కోసం, భక్తుల కోసం సౌకర్యాల కల్పనపై భారతదేశం ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. కుషీనగర్ అభివృద్ధి అనేది యూపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో ఒకటి. लुम्बिनी यहां से बहुत दूर नहीं है. లుంబిని బుద్ధ భగవానుని జన్మస్థలం.
ఇక్కడికి ఎంతో దూరంలో లేదు. కపిలవస్తు కూడా సమీపంలో ఉంది. బుద్ధ భగవానుడు మొదటి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్ కూడా 250 కిలోమీటర్ల పరిధిలో ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చోట బౌద్ధగయ కూడా కొన్ని గంటల దూరంలో ఉంది. पहला उपदेश दिया वो सारनाथ की भूमि भी 100-250 किलोमीटर के दायरे में ही आ जाती है. जहां बुद्ध को ज्ञान प्राप्त हुआ वो बोध गया भी అటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతం భారతదేశంలోని బౌద్ధ అనుచరులకు మాత్రమే కాకుండా శ్రీలంక, థాయిలాండ్, సింగపూర్, లావోస్, కంబోడియా, జపాన్, కొరియా వంటి అనేక దేశాల పౌరులకు కూడా పెద్ద ఆకర్షణగా మారబోతోంది. ऐसे अनेकों देशों के नागरिकों के लिए भी एक बहुत बड़ा श्रद्धा का और आकर्षण का केंद्र बनने जा रहा है. भाई और बहनों, कुशीनगर इंटरनेशनल एयरपोर्ट सिर्फ एयर कनेक्टिविटी का ही एक माध्यम नहीं बनेगा. సోదర సోదరీమణులారా, కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఎయిర్ కనెక్టివిటీ యొక్క మాధ్యమంగా మారటమే కాకుండా రైతులు, పశువుల పెంపకందారులు, దుకాణదారులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు దీని నిర్మాణం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు. దీనితో వ్యాపారం మరియు వ్యాపారం యొక్క పూర్తి పర్యావరణ వ్యవస్థ ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. టూరిజం, ట్రావెల్ టాక్సీ, హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వ్యాపారాలు ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. ఇది ఈ ప్రాంతంలోని యువతకు అనేక కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. भाई और बहनों, पर्यटन का कोई भी स्वरूप हो, సోదర సోదరీమణులారా, ఏ విధమైన పర్యాటకం అయినా విశ్వాసం లేదా ఆనందం కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు దీనికి చాలా ముఖ్యం. మౌలిక సదుపాయాలు రైలు, రోడ్డు, ఎయిర్వేస్, జలమార్గాలు. మౌలిక సదుపాయాలు హోటల్స్, హాస్పిటల్స్ మరియు ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ. మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్య వ్యవస్థ, మురుగునీటి శుద్ధ కర్మాగారం. మౌలిక సదుపాయాలు పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారించే పునరుత్పాదక శక్తి. అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. रिन्यूएबल एनर्जी का ये सभी आपस में एक दूसरे के साथ जुड़े हुए हैं. कहीं भी टूरिज्म बढ़ाने के लिए इन सभी पर एक साथ काम करना जरूरी है. ఎక్కడైనా పర్యాటకాన్ని పెంచడానికి ఇవన్నీ కలిసి పనిచేయటం అవసరం. మరియు నేడు 21వ శతాబ్దం భారతదేశం ఈ విధానంతో ముందుకు సాగుతోంది. దీనిలో కూడా గత సంవత్సరాలలో దేశంలోని ప్రజలకు, ఆ ప్రాంతాలకు దాని గురించి ఎన్నడూ ఆలోచించని వారికి ఎయిర్ కనెక్టివిటీని తీసుకురావడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. तो भारत व्यापक रूप से वैक्सीनेटेड है और इसलिए वैक्सीनेटेड कंट्री के नाते भी दुनिया के टूरिस्टों के लिए एक आश्वस्त व्यवस्था ये भी उनके लिए कारण बन सकता है. इसमें भी बीते वर्षों में एयर कनेक्टिविटी को देश ने उन लोगों तक, उन क्षेत्रों तक पहुंचाने पर जोर दिया गया है जिन्होंने कभी इसके बारे में सोचा भी नहीं था. इसी लक्ष्य के साथ शुरू की गई उड़ान योजना को 4 साल पूरे होने आ रहे हैं. ఈ లక్ష్యంతో ప్రారంభించిన ఉడాన్ పథకం 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఉడాన్ పథకం క్రింద గత సంవత్సరాల్లో 900 కంటే ఎక్కువ కొత్త మార్గాలు ఆమోదించబడ్డాయి. వీటిలో 350కి పైగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 50 से अधिक नए एयरपोर्ट
या जो पहले सेवा में नहीं थे 50కి పైగా క్రొత్త విమానాశ్రయాలు లేదా ఇంతకుముందు సర్వీస్లో లేనివి పనిచేయబడ్డాయి. రాబోయే 3-4 సంవత్సరాలలో దేశంలో 200 కంటే ఎక్కువ విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు మరియు సీప్లేన్లకు సేవలందించే వాటర్ డ్రోమ్ల నెట్వర్క్ను రూపొందించడానికి ప్రయత్నం. आप और हम इस बात के ఈ పెరుగుతున్న సౌకర్యాల మధ్య ఇప్పుడు భారతదేశంలోని సామాన్యుడు విమానాశ్రయాలలో ఎక్కువగా కనిపిస్తున్నాడనడానికి మీరు మరియు మేము సాక్ష్యం. మధ్యతరగతి నుండి ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు విమాన సేవను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉడాన్ పథకం కింద ఉత్తరప్రదేశ్లో కూడా కనెక్టివిటీ నిరంతరం పెరుగుతోంది. यहाँ उत्तर प्रदेश में भी कनेक्टिविटी लगातार बढ़ रही है. यूपी में नए एयरपोर्ट्स इससे फ्लाइट हो चुकी है. 8 एयरपोर्ट से तो फ्लाइट शुरू हो चुकी है. యూపీలోని 8 విమానాశ్రయాల నుంచి విమానాలు ప్రారంభమయ్యాయి. లక్నో, వారణాసి మరియు కుషినగర్ తర్వాత జవార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. इंटरनेशनल एयरपोर्ट पर तेजी से काम चल रहा है. ఇది కాకుండా అయోధ్య, అలీగఢ్, అజంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్ మరియు శ్రావస్తిలలో క్రొత్త విమానాశ్రయాల పనులు జరుగుతున్నాయి. एयरपोर्ट पर काम चल रहा है. यानी एक प्रकार से यूपी के अलग अलग अंचलों में అంటే ఒక విధంగా యూపీలోని వివిధ ప్రాంతాల్లో వాయుమార్గ కనెక్టివిటీ అతి త్వరలో చాలా బలంగా మారుతోంది. कि अगले कुछ सप्ताह में రాబోయే కొద్ది వారాల్లో స్పైస్ జెట్ ఢిల్లీ మరియు కుషినగర్ మధ్య ప్రత్యక్ష విమానాలను ప్రారంభిస్తున్నట్టు కూడా నాకు సమాచారం అందింది. దీని కారణంగా దేశీయ ప్రయాణికులకు మరియు భక్తులకు చాలా సౌకర్యం కలగబోతోంది. बहुत सुविधा होने जा रही है. साथियों, देश का एविएशन सेक्टर प्रोफेशनली चले, కామ్రేడ్స్, ఇటీవల దేశం ఎయిర్ ఇండియాకు సంబంధించి ఒక పెద్ద అడుగు వేసింది. తద్వారా దేశ విమానయాన రంగం వృత్తిపరంగా నడుస్తోంది. సౌలభ్యం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దశ భారతదేశ విమానయాన రంగానికి కొత్త శక్తిని ఇస్తుంది. అటువంటి ప్రధాన సంస్కరణ పౌర వినియోగం కోసం రక్షణ గగనతలాన్ని తెరవటానికి సంబంధించినది. ఈ నిర్ణయంతో అనేక విమాన మార్గాల్లో విమాన ప్రయాణ దూరం తగ్గించబడింది, సమయం తగ్గించబడింది. समय कम हुआ है. भारत के युवाओं को यही बेहतर ट्रेनिंग मिले, इसके लिए देश के 5 एयरपोर्ट्स में దేశంలోని 5 విమానాశ్రయాలలో 8 కొత్త ఫ్లయింగ్ అకాడమీలను ఏర్పాటు చేసే ప్రక్రియ భారతదేశంలోని యువత ఇక్కడ మెరుగైన శిక్షణ పొందటానికి ప్రారంభించబడింది. శిక్షణ కోసం విమానాశ్రయాల వినియోగానికి సంబంధించిన నియమాలు కూడా సరళీకరించబడ్డాయి. భారతదేశం యొక్క ఇటీవలి డ్రోన్ విధానం దేశంలో వ్యవసాయం నుండి ఆరోగ్యం వరకు, విపత్తు నిర్వహణ నుండి రక్షణ వరకు జీవితాలను మార్చబోతోంది. డ్రోన్లను తయారు చేయడం నుండి శిక్షణ పొందిన మానవ శక్తిని సృష్టించడం వరకు డ్రోన్ ఫ్లయింగ్ సంబంధించిన పూర్తి పర్యావరణ వ్యవస్థ ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి చేయబడుతోంది. नीतियां तेजी से आगे बढ़े, ఈ పథకాలన్నీ, అన్ని విధానాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. దీనికోసం ఇటీవల పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కూడా ప్రారంభించబడింది. ఇది పాలనను మెరుగుపరచడమే కాదు, అది రోడ్డు, రైలు, విమానం అయినా అవి ఒకదానికొకటి మద్దతు ఇస్తాయి, ఒకరి సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా నిర్ధారిస్తుంది. భారతదేశంలో జరుగుతున్న ఈ నిరంతర సంస్కరణల ఫలితంగా 1000 కొత్త విమానాలు భారతీయ పౌర విమానయాన రంగానికి జోడించబడతాయని అంచనా వేయబడింది. नए विमान जुड़ने का अनुमान लगाया गया है. साथियों, आजादी के अमृत काल में
కామ్రేడ్స్, స్వాతంత్ర్య మకరందంలో భారతదేశ విమానయాన రంగం దేశం యొక్క వేగానికి మరియు దేశ పురోగతికి చిహ్నంగా మారుతుంది. ఉత్తరప్రదేశ్ యొక్క శక్తి ఇందులో చేర్చబడుతుంది అన్న ఈ కోరికతో అంతర్జాతీయ విమానాశ్రయానికి మరొకసారి అనేక అభినందనలు. ఇక్కడి నుండి నేను దేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ సన్యాసుల నుండి ఆశీర్వాదాలు పొందటానికి వెళ్తాను. ఆపై యూపీలో మరిన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే సౌభాగ్యం నాకు లభిస్తుంది. और फिर यूपी के इंफ्रास्ट्रक्चर के अनेक और प्रोजेक्ट का लोकार्पण का भी मुझे सौभाग्य मिलेगा. फिर एक बार आप सबका చాలా ధన్యవాదాలు.